రిటైర్మెంట్ పీపుల్ రియల్ ఎస్టేట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. పాప వాళ్ళ జీవితాంతం ఏంటంటే వాళ్ళ జాబ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు అదంతా ఆ కష్టమే ఉంటుంది. అసలు బయట ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు మీలాంటి ఎక్స్పర్ట్స్నో మీలాంటి లేకుంటే కొంతమందిని నమ్మి గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సార్ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను రిటైర్మెంట్ పీపుల్ ఎక్కువ మంది ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా వరకు డబ్బు దాచుకున్న పెన్షన్ డబ్బులతోటి వచ్చింది సేఫ్ సైడ్గా, రేపు మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏజ్ పెరిగే కొద్దిగా రేపు ఇంకెవరు చూస్తారో ఎవరి మీద నమ్మకం లేదు, పిల్లల మీద కూడా నమ్మకం లేదు. ఈరోజు పిల్లలు చూస్తారని కూడా నమ్మకం లేదు వాళ్ళకి. అదే ఆ వచ్చిన డబ్బులతోటి ఎక్కడో చిన్న ప్లాట్ కొనుక్కొని సో రేపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తగా ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అలా వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఫస్ట్ రిటైర్మెంట్ పీపుల్కి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తాను, వాళ్ళ పిల్లలు స్టడీస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ ఏరియాలో సెటిల్ అయ్యారు, ఓకే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అంటే ఒక అమౌంట్ ఉంది అంటే ఇన్వెస్ట్ చేసుకోండి అనేది నార్మల్ ఎవరైనా చేస్తారు. ఒక ఎక్స్పర్ట్ అవసరం లేదు దానికి. ఇక్కడ ఉందంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎక్స్పర్ట్ ఎలా అనాలిసిస్ చేయాలంటే ఆయన షూలోకి వెళ్ళి అనాలిసిస్ చేయాలి. అంటే నేను ఆ పొజిషన్లో ఉంటే నేను ఏం చేస్తాను. సో నేనేమంటానంటే ఎక్కడైనా ల్యాండ్ కొనేటప్పుడు రిటైర్మెంట్ పీపుల్ కొనుక్కునే ల్యాండ్ కంపల్సరీ కమ్యూనిటీలో పెట్టాలి. అంటే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్. అంటే ఇదివరకు ఏంటంటే 4 ఎకరాలు ఇక్కడ ఉంటుంది అయిపోయింది, ఒక 5 ఎకరాలు ఉంటుంది అలాంటి దాంట్లో పెట్టే కంటే కూడా 50 ఎకరాలు 100 ఎకరాలు 150 ఎకరాలు అనే కమ్యూనిటీ ప్లాట్స్ ఉంటాయి. అంటే దాంట్లో మీతో పాటు భరోసాగా చాలామంది ఉంటారు. అలాంటి దాంట్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది. రేపు పొద్దున్న ఏజ్ పెరిగిన తర్వాత ఇల్లు కట్టుకున్న కమ్యూనిటీలో ఇమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు మాకు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాము రిటైర్మెంట్ హోమ్స్ అనే కాన్సెప్ట్తో 75 ఎకర్స్లో. ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు ఎన్ఆర్ఐలు అందరూ పిల్లలు సెటిల్ అయిపోతే వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఫుడ్ చేసుకోవడానికి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, క్లీనింగ్ చేసుకోలేరు, ఇలాంటి వాళ్ళ గురించి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అంటే ఇలాంటి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచి ప్రాజెక్టుల్లో కమ్యూనిటీ ప్రాజెక్టులో సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ పిల్లలకి కంపల్సరీ చెప్పాలి. అంటే ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, దాని డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ కూడా పిల్లలకి క్లియర్గా చెప్పాలి. అంటే నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. చాలామంది చేసిన తప్పు ఏంటంటే పిల్లలకి చెప్పరు. అంటే పెద్దలు కొంచెం తెలుసు కదా మీకు, పెట్టేస్తారు మర్చిపోతారు. కొన్ని సందర్భాల్లో ఏదన్నా అనుకోని జరిగితే ఆ ల్యాండ్ ఎక్కడుంది, ల్యాండ్ కొన్న పర్సన్ ఎవరి దగ్గర తీసుకున్నారో తెలియక మీరు ఇందా చెప్పారు కదా, కష్టం అంతా వృధా అయిపోతుంది. నేనేమంటానంటే రిటైర్డ్ పీపుల్ ఎక్కడైనా పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టారు, ఏ ఏజెంట్ ద్వారా పెట్టారు, లేదా ఏ ఎక్స్పర్ట్ని అడిగి పెట్టారు, ఇవన్నీ డీటెయిల్స్ విత్ ఫోన్ నెంబర్స్ వాళ్ళ పిల్లలకు ఉండాలి. పిల్లల దగ్గర ఇచ్చేసేయాలి, పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నాకు ఈరోజు వచ్చిందంటే దీని డీటెయిల్స్, దీని ఫొటోస్ కానీ లేదా ఎవరి దగ్గర కొన్నాను, ఎవరెవరితో నేను అప్రోచ్ అయ్యాను, ఇదంతా డీటెయిల్స్ పిల్లల దగ్గర ఉండాలి, వైఫ్ దగ్గర ఉండాలి, లేదా పిల్లల దగ్గర, ఇద్దరి దగ్గర కూడా ఉండాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కష్టం పోదు, పిల్లలు 100% ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే పిల్లలకు బిజీలో ఉన్నారు ఇదంతా తర్వాత చెప్దాం అనుకున్నాము, ఇట్స్ చెప్తున్నాం కదా అన్సెటిల్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను చూసి మీకు చెప్తున్నాను, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను చూసి చెప్తున్నాను. పిల్లలకు చెప్పరు. అంటే వీళ్ళు ఏ టైంలో చెప్తున్నాం కదా, అలా కరోనా టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కరోనా టైంలో ఎవరు కూడా అప్పటికప్పుడు చనిపోతారు అనుకోలేదు. కరోనా టైంలో చాలా అకౌంట్స్లో డబ్బు ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ ప్లాట్ ఉందో తెలియదు, ఎక్కడ ఇల్లు కొన్నారో తెలియదు, డాక్యుమెంట్స్ అతి జాగ్రత్తగా ఎక్కడో పెడతారు. ఓకే, ఇలాంటివన్నీ జరగకూడదంటే డిస్కస్ విత్ ఫ్యామిలీ. 100% మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకోండి. ఒక కమ్యూనిటీలో తీసుకోమని చెప్తాను. కమ్యూనిటీలో తీసుకున్న తర్వాత నేను బాగా అంటే సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ ఏజ్ రిస్క్ తీసుకునే ఏజ్ కాదు. సో 1కి 2 సార్లు ఆలోచించుకొని ప్రతిదీ చెక్ చేసుకుని కంగారు పడకుండా పెట్టుకోమని చెప్తాను. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తీసుకుంటే ఏదైనా రిస్క్ కోర్టులో ఫైట్ ఏదైనా చేసుకోగలరు. బట్ ఆ ఏజ్ రిస్క్ తీసుకునే ఏజ్ కాదు. కొంచెము లేట్ అయినా కూడా మంచి ప్రాజెక్టులు, మంచి సజెషన్స్, ఒక లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక ఎక్స్పర్ట్ని కలిసి తీసుకోమని చెప్తాను. అప్పుడు అది ఫ్రూట్ఫుల్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఎప్పుడన్నా ఒక చిన్న హౌస్ కట్టుకోవాలన్నా ఎంజాయ్ చేస్తారు, పిల్లలకి అది అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా చెప్తాను. హైదరాబాద్ మార్కెట్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. హైరేజ్ మీద మోజు తగ్గినట్లు కూడా కనిపిస్తుంది. చాలా వరకు హైరేజ్ నుంచి మళ్ళీ ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడుతున్నట్టు కూడా మనకి బయట ఉన్న సమాచారం. ఎంతవరకు నిజం? కరెక్టే అండి. హైరేజ్ మోజు తగ్గింది అనేది వాస్తవమే. దానికి రీజన్స్ ఏంటి అంటే హైరేజ్ నుంచి అంటే బ్యాక్ టు బేసిక్స్ అంటాం మనం. మళ్ళీ అంటే మీరు నమ్మరు, ఇప్పటికి మళ్ళీ దాన్ని ఏమంటారు మండవ హౌసెస్ వస్తున్నాయి. మళ్ళీ చాలా మంది ఎంక్వైరీస్ ఏమొస్తున్నాయంటే నాకు ల్యాండ్ ఉంది, దాంట్లో నేను మండవ హౌస్ కొనుక్కోనుకున్నాను, మీరేం హెల్ప్ చేయగలరు, ఇట్లాంటివి వస్తున్నాయి అనమాట. సోషల్ మీడియాలో కూడా అవే ట్రెండ్ అవుతున్నాయి. అంటే ఇంకా ముందుకెళ్ళిపోతే నాకు తెలిసి పూరిపాకలు కూడా వస్తాయేమో అనిపిస్తాను. అంటే పూరిపాకలో చల్లగా ఉంటుంది, ఇది న్యాచురల్ ఎయిర్ అని చెప్పేసి నేను ఒక సిటీ చూశాను.
ఆ సిటీలోకి మనకి వేరు వేరు కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారన్నమాట. అది ఏముంది ఆ సిటీలో అంటే చిన్న సిటీ, అది చిన్న వేరే కంట్రీలో చిన్న సిటీ. పూరిపాక హౌస్లు ఉంటాయి, పేడతో చేసిన ల్యాండ్ ఉంటుంది, చుట్టుపక్కల కరెంట్ కూడా ఉండదు, ఒక దీపాలు ఉంటాయి కదా. వేరే దేశం అన్నారు, మన ఆంధ్రప్రదేశ్ లోనే శ్రీకాకుళం జిల్లాలో మీరు చూసారా? అది నేను అదే ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోనే అది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు పెద్ద. అక్కడ కరెంట్ ఉండదు, నేచురల్ గా పండించుకుంటారు. సో సాయంకాలం 5 గంటలకి మొత్తం క్లోజ్ అయిపోతాయి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తారు, మళ్ళీ లేస్తారు. సో అవన్నీ చూడటానికి వేల మంది వెళ్తున్నారు, వేల మంది టూరిస్టులు కూడా వస్తారు. నేనేమన్నా బ్యాక్ టు బేసిక్స్ అని ఎందుకంటున్నానంటే హైరేజ్ అపార్ట్మెంట్ నుంచి, అంటే అందరూ అని చెప్పట్లేదు, 50% ఇప్పుడు హైరేజ్ వదిలి రారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు హైరేజ్ ఈజ్ ప్రిఫరబుల్ అండి. అంటే పేరెంట్స్ ఏజ్ ఉన్నప్పుడు హైరేజ్ ప్రిఫరబుల్, చిన్న పిల్లలు ఉన్నప్పుడు హైరేజ్ ప్రిఫరబుల్. ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది, పిల్లల్ని ఎక్కడ వదిలేసినా సరే తిరిగి ఇంటికి వస్తాడు, హైరేజ్ కాంపౌండ్ నుంచి దాటెళ్ళు. ఆ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ పెద్దవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఏజ్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంటికి వస్తారు. సో ఈ రెండు హైరేజ్కి ఉన్న అడ్వాంటేజెస్. అండ్ కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, అందరూ పక్కన మాట్లాడుకోవడానికి కొంతమంది జనం ఉంటారు, ఇదంతా హైరేజ్. ఇప్పుడు హైరేజ్ అనేది బ్యాక్ ఎందుకు వస్తున్నారు అంటే ఇండివిజువల్ హౌస్లో ఉన్న సదుపాయం ఏంటంటే అన్ని లిఫ్ట్లు ఎక్కగలదు, వెయిట్ చేయగలదు, కండిషన్స్ ఉండవు. అంటే కండిషన్స్ కూడా నచ్చట్లేదు జనాలకి. ఇప్పుడు మీకు అపార్ట్మెంట్స్కి వెళ్తే కొన్ని కండిషన్స్ ఉంటాయి కంపల్సరీ. సో అక్కడ పార్క్ చేయొద్దు, ఇక్కడ ఇది చేయొద్దు అని. సో ఈ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి హ్యాపీగా కొంతవరకు మనం దాంట్లో అడ్వాంటేజ్ ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్కి వెళ్తే మండువా హౌసెస్, ఇంకా వెళ్తే దాని ఏమంటారు మన బ్యాంబూ హౌసెస్, ఇలాంటివన్నీ కల్చర్ వస్తుంది. సో అంటే కల్చర్ ఇప్పుడు ఏంటంటే డబ్బు అనేది లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అనే పరిస్థితి బాగా వచ్చింది. ఒకప్పుడు డబ్బు మన పూర్వకాలంలోంచి డబ్బు కూడబెట్టుకుని వాళ్ళ జీవితాలు తర్వాత అన్ని మారిపోయాయండి, అవన్నీ మారిపోయినాయి. అందరూ కూడా ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు ఉన్న డబ్బుతో ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో ఆ విల్లాస్ కల్చర్ అందుకే పెరుగుతుంది, విల్లాస్ రేట్లు అందుకే సడన్గా పెరిగిపోయినాయి. అండ్ మండువా హౌసెస్ చూడండి, ఇన్ ఫ్యూచర్ మీరు ఒక 1.5 yearలో దాన్ని కూడా ఒక విల్లాస్ రేంజ్ అంత డిమాండ్ వస్తుంది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్. అండ్ మీరు ఎవరైనా ఎలాంటి సజెషన్స్ కావాల్సి వచ్చినా, అది ఒకసారి సిల్లీ సజెషన్ అని అడగొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ సజెషన్ అని అడగొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎనీ టైం మీకు ఒకవేళ మొబైల్లో నేను అందుబాటులో లేకపోయినా వాట్సాప్లో మీరు నాకు పింక్ చేసినట్లయితే 100% నా టైం చూసుకుని స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తాను. నా నెంబర్ 9391151121. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగండి. ప్రజెంట్ 100% మీకు అక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి. థ్యాంక్ యూ.